TK29 న్యూస్ జంగారెడ్డిగూడెంలో శ్రీ దుర్గా భవానీ కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అధ్యక్షులుగా భీమవరపు శంకరాచార్యులు. జంగారెడ్డిగూడెం శ్రీ దుర్గా భవానీ కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులుగా శంకరాచార్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సంఘం గౌరవ అధ్యక్షులు పెసరగంటి త్రిమూర్తులు, తిప్పాలి వెంకటేశ్వరరావు, ఈర్ని సూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండపల్లి కేసుబాబు, చిట్రోజు తాతాజీ, అద్దంకి ఉమామహేశ్వరరావు, కొండపల్లి ప్రసాదు, తంగేళ్లపల్లి నారాయణ, గడ్డం రవికుమార్, పూడి సత్యనారాయణ, పెదపూడి నరసింహారావు, విశ్వసేవ ట్రస్ట్ చైర్మన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుగ్గిలపు శ్రీనివాస్, రాష్ట్ర సంఘం సహాయ కార్యదర్శి గుడివాడ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా అధ్యక్షులుగా భీమవరపు శంకరాచార్యులు, ప్రధాన కార్యదర్శిగా కణితి రమేష్, కోశాధికారిగా గంటల వెంకట సాయి కుమార్, ఉపాధ్యక్షుల తమిరి వెంకట రామకృష్ణ, సహాయ కార్యదర్శి వేములూరి సాయి పవన్ కుమార్, ముఖ్య సలహాదారులు గడ్డం శ్రీనాథ్, ఆర్గనైజర్ పూడి లోవరాజు, కమిటీ మెంబర్స్ కూరాడ శివదుర్గా ప్రసాద్, దొంతోజు నాగ సత్యనారాయణ, కాశీపూర్ణచందు, కొత్తుర్తి దుర్గా ప్రసాద్, మునపర్తి సుబ్రహ్మణ్యం వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సంఘం అభివృద్ధి గురించి మాట్లాడారు. ఈ యొక్క కార్యక్రమానికి చేసిన సభ్యులందరికీ అలాగే పెద్దలకు, ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతి సభ్యుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ అసోసియేషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసిన పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. మీరు ముందు మీ పేరు చదువుకోండి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ H195 అనుబంధంగా మరియు ఏలూరు జిల్లా నూతనంగా ఏర్పాటు చేసే జిల్లా సంఘ పెద్దల నాయకత్వానికి ప్రమాణ స్వీకారం చేసినటువంటి నూతన అధ్యక్షులు శంకరాచార్య గారికి, వారి కమిటీ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాలను చూసినటువంటి నాయకులకు, అలాగే ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన కార్పొరేట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మరి గత 25 సంవత్సరాలు క్రితం సుమారుగా నేను చెప్తున్నాను, ఈ స్థలాన్ని కొనటం, సంఘాన్ని నడిపించినట్టు పూర్తి కమిటీ వారికి, అదేవిధంగా ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేయబడినటువంటి మన భీమవరపు శంకరాచార్య గారు, వారి యొక్క కమిటీ మొత్తం అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి కార్పొరేట్ అసోసియేషన్ వారికి, మనకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు చేసిన కమిటీ వారు, ఈ నూతన కమిటీ వారికి చక్కగా సహాయ సహకారాలు అందజేస్తుంది. చక్కగా డిసిప్లైన్గా ముందు కార్పెంటర్స్ అందరూ కూడా జంగారెడ్డిలో కార్పెంటర్స్ యూనియన్ అంటే ఒక సమాజంలో మంచి పేరు ప్రదర్శన తెచ్చుకునే విధంగా మీరు మీ నడవడికని నడుస్తూ, అదేవిధంగా మీ సభ్యులందరినీ కూడా నడుపుతూ, అదేవిధంగా కార్పెంటర్స్ యూనియన్కి మీరు మంచి పేరు తెచ్చి పెడతారని చెప్పి నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క సంఘాలు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే రాష్ట్రంలో కూడా మన కార్పెంటర్ సంఘం బలంగా ఉంది. ఆ సంఘానికి అనుసరణగా మనం అందులో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ H195 అమరావతి అని సపోర్ట్తో మనం రాష్ట్రం అంతా ఉన్న సంఘాలన్నీ కూడా మనం ఆ సంఘం పద్ధతిలో నడుచుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు మన నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గాలకు సంబంధించి ఈరోజు సభ ఏర్పడడం జరిగింది. ఈ సభకి ముఖ్య అతిథులుగా మరి మన గ్రామం నుంచి పెద్దలు
ఇప్పుడు దాదాజీ గారు, అలాగే సేవా ట్రస్ట్ అంటే మనం ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మన కార్పొరేటర్స్కి సంబంధించి ఏదైనా ఎవరికైనా ఏదైనా మరణం ఇచ్చిన సమయంలో తక్షణం గంట లోపు ఆ ట్రస్ట్ ద్వారా కూడా ఆ సంఘాలకి అమౌంట్ అందజేయడం చాలా మంచిది. దానికి చైర్మన్ గారు మరి గుల్లూరు శ్రీనివాస్ గారు రావడం, అలాగే మన గ్రామ పెద్దలు మూడు సత్యనారాయణ గారు, వారికి మరి రామకృష్ణ గారు మన ఆహ్వానాన్ని మన్నించి మరి తరపు నుంచి ఇక్కడ రావడం జరిగింది. అలాగే మన గ్రామ పెద్దలు అట్లగూడ దుర్గాప్రసాద్ గారు, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ మరి మన కార్పొరేటర్ సంఘం సంబంధించి మనం సుమారు లేదంటే ఒక 20 సంవత్సరాల పైనుంచే మనం ఈ సంఘాన్ని నడుపుకుంటూ 25 సంవత్సరాల దగ్గర నుంచి సంఘాన్ని నడుపుకుంటూ రావడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా మరి మనం మన సంఘానికి ఎంతో గుర్తింపు తీసుకొచ్చిన పెద్దలు ఫస్ట్ సముద్రరాజు గారు ప్రెసిడెంట్ చేసినప్పుడు ఆయనతో ఆయన చేయడం చాలా మంచిది. ఆ తర్వాత ఉమామేశ్వర గారు ప్రెసిడెంట్గా అయ్యాక కూడా మనకి ఈ బిల్డింగ్లో ఉన్నామంటే ఈ స్థలం ఏర్పాటు చేయడానికి కారణం ఉమామేశ్వరులే. మన గ్రామంలో ఉన్న మన కార్పొరేటర్స్ పెద్దలనే, మన ఇష్టప్రమ పెద్దలందరినీ కూడా సహకారంతో మరి పళ్ళు పోగు చేసి స్థలం కొనడం జరిగింది. ఆ రోజుల్లో మరి ఎంతో ఈ రోజు మనం ఉన్నామంటే ఆ రోజు ఆయన చేసిన ఫలితమైంది. మరి మరి ఉమామేశ్వర గారు ఇంకా ఇక్కడ రాలేదు, వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా. అలాగే ఆ తర్వాత కాకుండా మళ్ళీ ప్రెసిడెంట్గానే రావడం, గవర్నమెంట్ సహకారంతో ఈ బిల్డింగ్ కట్టించడం ఇదంతా జరిగింది. అలాగే అప్పటి నుంచి కూడా మనకు ప్రెసిడెంట్గా వచ్చిన అందరూ కూడా ఏదో కొంత ఏదో ఒకటి చేసుకొని ఈ సంఘాలు ఎలా నడిపించుకుంటూ మన కార్పొరేటర్స్ యొక్క మంచి చెడ్లు అభివృద్ధిలో చేస్తూ అందరూ ముందుకు నడుపుతున్నాం. మరి అలాంటి దాంట్లో కూడా నేను గతంలో 10 సంవత్సరాలు ప్రెసిడెంట్ చేశాను, మళ్ళీ మధ్యకాలంలో 2 సంవత్సరాలు ప్రెసిడెంట్ చేశాను. నాకు మీరందరూ అభిమానం చూపించి నాకు ఈ పదవిని ఇచ్చి ఇన్ని రోజులు నాకు చేయించినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.